హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం గురించి డిస్కస్ చేద్దాం. మహారాష్ట్రలో మోడీ గవర్నమెంట్ ఎప్పుడు లేనంతగా బంపర్ మెజార్టీతో అధికారికంగా ఎమ్మెల్యే సీట్స్ని కైవసం చేసుకుంది. కాబట్టి దీని ఇంపాక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఖచ్చితంగా పడుతుంది. కానీ మీరు అనుకోవచ్చు, మహారాష్ట్రకి సెంట్రల్ గవర్నమెంట్కి ఏంటి సంబంధం అని. భారతదేశంలో ఎక్కువగా ఆదాయం తెచ్చిపెట్టేది జీడిపిలో ఒక మహారాష్ట్ర మాత్రమే. కాబట్టి త్వరలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి గ్రూప్ డి పోస్టర్స్ నోటిఫికేషన్ కంపల్సరీగా ఇస్తారు. సో దాంట్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో దాంట్లో కొన్ని సెక్షన్స్, మొత్తం ఈ ఎగ్జామ్లో 4 సెక్షన్స్ అలాట్ చేయడం జరిగింది. ఫస్ట్ది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సెకండ్ మ్యాథమెటిక్స్, అండ్ థర్డ్ వన్ జనరల్ సైన్స్, అండ్ ఫోర్త్ వన్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ ఫస్ట్ పార్ట్కి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మ్యాథమెటిక్స్కి 25 క్వశ్చన్స్, తర్వాత జనరల్ సైన్స్కి 25 క్వశ్చన్స్. ఫోర్త్ వన్ జనరల్ అవేర్నెస్, ఇది సోషల్ సెక్షన్గా ఉంటుంది. ఇది జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చి 20 మార్క్స్ ఉంటుందండి. సో ఓవరాల్గా 12 మార్క్స్ అనేది క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 1.5 అవర్. సో 1.5 అవర్గా కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్కి ఎంత వెయిటేజ్ అంటే ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి రీజనింగ్ తీసుకుందాం. రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాం కదా, సో ఆ పార్ట్ అది రీజనింగ్ కింద వస్తుంది. రీజనింగ్ పార్ట్లో ఈ టాపిక్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుందండి. సో రీజనింగ్ పార్ట్లో మొత్తం 13 టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్కి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్లో ఆ క్వశ్చన్ పేపర్లో ఉండే ప్యాటర్న్ అన్నమాట. ఇది అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి వచ్చి ఒక క్వశ్చన్, కంప్లీట్ ఫిగర్కి ఒక క్వశ్చన్, అదేవిధంగా సిలాజిమ్కి 2 క్వశ్చన్స్, మిర్రర్ ఇమేజ్కి 2 క్వశ్చన్స్, వెన్ డయాగ్రామ్కి 2 క్వశ్చన్స్, అనాలజీకి వచ్చి 2 క్వశ్చన్స్, అండ్ డైరెక్షన్ 2 క్వశ్చన్స్, కౌంటింగ్ ఫిగర్కి 2 క్వశ్చన్స్, పజిల్కి వచ్చి 2 క్వశ్చన్స్. సో నెక్స్ట్ వన్ 3 మార్క్స్ ఇచ్చే పార్ట్ చూద్దాం. ఆడ్ వన్ అవుట్, సిరీస్, బ్లడ్ రిలేషన్, ఈ మూడుకి సంబంధించి ఒక్కొక్క సెక్షన్లో మూడు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, ఇది ఎక్కువగా ఇస్తారండి. 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా 30 క్వశ్చన్స్ ఈ రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే, ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, రీజనింగ్లో ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, మీరు ప్రతి ఒక్క టాపిక్కి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని మీరు ఒక నోట్ రూపంలో మీరు ప్రిపేర్ చేసినట్లయితే, సో అవి మీకు ఎగ్జామ్కి ప్రిపరేషన్కి అంటే రివిజన్ టైంలో కూడా అవి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ మ్యాథమెటిక్స్ చూద్దామండి. మ్యాథమెటిక్స్లో కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఈ ఆర్ఆర్బి గ్రూప్కి సంబంధించి. ఆ టాపిక్స్ వచ్చి పర్సంటేజ్కి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందంటే ఓన్లీ 1 క్వశ్చన్, సింప్లిఫికేషన్కి వచ్చి 1 క్వశ్చన్, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి ఓన్లీ 1 క్వశ్చన్ అండి. అండ్ పైప్ అండ్ సిస్టమ్ ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ యావరేజ్కి 1 క్వశ్చన్. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ అండి, టైమ్ అండ్ వర్క్, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ అండి. ఈ 3 టాపిక్లకి ఒక్కొక్క సెక్షన్ నుండి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ రేషియో అండ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో మొత్తం 4+4 ఇవ్వడం జరిగింది. సో నంబర్ సిస్టమ్ చూడండి, ఎక్కువగా మెజారిటీ మార్క్స్ మనం ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు. 6 మార్క్స్ అండి, 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 6 మార్క్స్. సో ఓవరాల్గా ఈ యొక్క మ్యాథమెటిక్ సబ్జెక్ట్ నుండి మొత్తం 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 25 మార్క్స్. సో ఎవరైతే ఈ గ్రూప్ డి సంబంధించి మ్యాథమెటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దీంట్లో అబౌట్ 25, సో అవుట్ ఆఫ్ 25కి 20 మార్క్స్ అనేది మనం ఈజీగా తెచ్చుకోవచ్చు అండి, అటువంటి టాపిక్స్ అండి వీటిని. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం అండి. సో ఈ ఫోర్త్ వన్ జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్లో మెజారిటీగా ఫిజిక్స్ ఉంటుంది. ఫిజిక్స్కి 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. కెమిస్ట్రీకి 10 మార్క్స్ కేటాయించడం జరిగింది. బయాలజీకి 7 మార్క్స్, మొత్తం ఓవరాల్గా 25 మార్క్స్ అండి. సో ఈ జనరల్ సైన్స్ అనేది సిలబస్ ఎలా ఉంటుంది అంటే, సెంట్రల్ బేస్ ఆధారంగా క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సిలబస్ సెంట్రల్ బేస్ ఆధారంగా మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, సో వాటిని ఆధారం చేసుకొని క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తారు. సో మీరు దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి.
జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్లో ఇదే సోషల్ సెక్షన్. జనరల్ అవేర్నెస్ అంటున్నాం కదా, సోషల్ సెక్షన్ అది. హిస్టరీకి వచ్చి 3 క్వశ్చన్స్, పాలిటీకి వచ్చి 1 క్వశ్చన్ అండి, జాగ్రఫీకి వచ్చి ఓన్లీ 2 క్వశ్చన్స్, జియోగ్రఫీ జాగ్రఫీ 2 క్వశ్చన్స్ అండి. ఓవరాల్గా ఓవరాల్ ఎకనామిక్స్కి 1 క్వశ్చన్. ఓవరాల్గా సోషల్ సెక్షన్లో మొత్తం ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 7 మార్క్స్ అండి. మొత్తం ఓవరాల్గా 7 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా రిమైనింగ్ 13 మార్క్స్ వచ్చి ఓన్లీ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మెజారిటీ రోల్ అనేది దీంట్లో, కీ రోల్ అనేది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది మీరు డైలీ న్యూస్ పేపర్స్ మీరు ఫాలో అయినట్లయితే కంపల్సరీ దాంట్లో మంచి స్కోర్ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఈవెన్ ఈ యొక్క ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి ఈవెన్ మ్యాథమెటిక్స్ అయినా అంటే రీజనింగ్ అయినా మ్యాథమెటిక్స్ అయినా వీటికి ఏం చేస్తారంటే మీరు కంపల్సరీగా వీటికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ ఉంటుంది, టాపిక్ వైజ్గా ఫార్ములాస్ ఉంటాయి. కాబట్టి మీరు దానికి ఒక నోట్బుక్ పెట్టి మీరు ప్రిపేర్ చేసినట్లయితే మీకు అప్పుడు వాటి మీరు రిమైండ్ చేసుకుంటూ ఉండవచ్చు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడైనా ఎగ్జామ్కి ముందు రోజుకి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కంపల్సరీగా మీరు ఒక నోట్బుక్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సిందే. ఈవెన్ అది రీజనింగ్ అయినా, సో అదేవిధంగా మ్యాథమెటిక్స్ అయినా. మ్యాథమెటిక్స్ కంపల్సరీగా మీరు మెయింటైన్ చేయాల్సిందండి, ఎందుకంటే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ముఖ్యమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ టాపిక్స్ ఇచ్చినారు కదా, వాటిలో మీరు ఫార్ములాస్ బేస్ చేసుకునేదా ఆడ క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం ఆధారపడుతుంది. ఎందుకంటే ఇది గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేది ఓవరాల్గా మరీ అంత డెప్త్గా ఇవ్వడు. అండి, థ్యాంక్ యూ.